నేటి కార్యక్రమానికి వచ్చేసిన నా తోటి విఆర్ఏలు, నా తోటి పెద్ద మనుషులు 61 సంవత్సరం పైబడి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారంటే గత 18 నెలల నుంచి గవర్నమెంట్కు ఎలాంటి చలనం లేదు. 81, 85 జీవో ప్రకారము ఇస్తామని కాలయాపన చేస్తూ ఆఫీసుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ తింపి పెద్ద మనుషులే చావుకు కారణమవుతుర్రు. మరి ఇది వరకు గవర్నమెంట్లో ఇంత చలనం లేదంటే ఏంటి సమాజం? ఇదేం గవర్నమెంట్? ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పిన గవర్నమెంట్ ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరికి ఫైలు తీసుకుపోని మంత్రి ఆయన రెవెన్యూ మినిస్టర్ అట. ఆయన కాదు, మేము పోరాటం చేసి ఇవాళ అక్కడ ఇందిరా పార్కులో అమర నిరాహార దీక్ష చేస్తూ అక్కడనే 3 రోజులు దీక్ష పూనుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా 61 సంవత్సరం పైబడ్డ ముసలి వాళ్ళమే మేము ఆడ కూర్చుండే గవర్నమెంట్ దించేదాకా, మాకు ఆటలు వచ్చేదాకా అక్కడి నుంచి జరిగేది లేదని చెప్తున్నాము. అయ్యా, మరి ముఖ్యమంత్రి గారు అప్పటికైనా నీకు చలనం రాకపోతే మీ ఇల్లు ముట్టడి, సెక్రటరియట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు ముక్త కంఠంగా రేపో ఎల్లుండో ధర్నా షోకులకు పోయి ఇందిరా పార్కులో ధర్నా చేయడానికైనా సిద్ధమని ఈ సందర్భంగా ఈ పబ్లిక్ ముఖంగా నేను విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా విఆర్ఏ వారసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు నిజామాబాద్లో మా 400 మంది విఆర్ఏ సంఘం కూర్చోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోడని మేము ఓట్లేసి గెలిపించినాం. మరి మాకు ఎక్కడో నక్కనే బొందలో దొక్కుతున్నాడు, మా జీతం అయితే ఇస్తలేడు, అదే 10,000 మనబడ్డది. మరి అదేవిధంగా మేము మా సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం, రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్కు ఒక్క ఓటు ఓడేయం. రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మేము మాత్రం మీకు ఓట్లు వేయము. ఎందుకంటే మా కుటుంబాలు బజారును పడ్డాయి, రోడ్డు ముందు పడ్డాయి. మరి 10,000కు మా కుటుంబము ఎట్లా నడపాలా? ఇవాళ రేపు దినదినం రేట్లన్నీ ఎక్కిపోతున్నాయి. మరి కుటుంబం నడవాలంటే కనీసం 30,000 జీతం ఉండాలా మాకు. మరి ఆ 30,000 జీతం అన్నా మాకు ఇవ్వాలా? ఇచ్చి నువ్వు పని చేసుకో. అంతేగాని ఎప్పుడైనా మమ్మల్ని అడగదొక్కాలంటే అది వేరే విధంగా ఉంటుంది. కావున నీకు తెలియజేయనిది ఏమైందంటే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఉన్నది. ఎలక్షన్లో మా ఇంట్లో ఇప్పుడు నా ఇంట్లోనే 20 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో 5, 6, 10 ఓట్లు ఉన్నాయి. నిన్ను ఏడ పొందబెట్టాలో ఆడ పొందబెడతాం, నిన్ను ఓడగొడతాం ఖచ్చితంగా. అప్పుడు ఎట్లా గెలిపించినవో ఇప్పుడు పొందబెడతాం. సీఎం గారు యాదించుకో, మా సంఘం అంటే చిన్నది కాదు, ఈరోజు కాదు. మేము మొన్న తిని ముక్కినాం, పాసిపోయిన అన్నాం, పాసిపోయిన కళ్ళుకు మేము పనిచేసినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. అందుకని నీ మాట నెగ్గించుకుంటే మాకు జీతాలు పెంచు, మా జీతాలు మాకు ఇవ్వు. కావున నిన్న ఎందుకంటే మా సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం. జీవో ప్రకారం 81, 85 మాకు జీవో ఇచ్చాడు. ఆ జీవో ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలా. వారసులు 61 సంవత్సరం మేము వెళ్ళిపోతున్నాం, మా కొడుకులు ఉన్నారు. ఆ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలా. ఈ నెలలో కానీ వచ్చే నెల కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వాలా. అందుకని మేము పోరాడుతున్నాం. మా ఉసురు మీకు తలుగుతుంది, మా ఉసురు మీకు తలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పోయిన వాళ్ళు 30,000 జీతం తీసుకుంటున్నారు, మాకు అదే 10,000 ఉన్నది. కానీ అందుకని నిన్ను హెచ్చరిస్తున్నాం, రాబోయే ఎన్నికల్లో నువ్వు కథమే. ఈ కార్యక్రమానికి జిల్లా మీటింగ్కి వచ్చినటువంటి విఆర్ఏ సోదరిమణులకు నా యొక్క నమస్కారాలు. అలాగే విఆర్ఏల సమస్యలపై ఈరోజు ఈ మీడియా వచ్చి మాకు మద్దతుగా మా యొక్క సమస్యను గవర్నమెంట్కు తెలియజేస్తారని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. గత ప్రభుత్వం ఈ యొక్క జీవో 24/7/2023 రోజున గ్రామాల్లో మేము రెవెన్యూ వ్యవస్థలో మేము పనిచేస్తాము. గతంలో ఉన్న 20,555 మందికి రెగ్యులర్ చేస్తూ 81 జీవో 85 జీవోను ఇవ్వడం జరిగింది. ఇందులో 16,758 మందికి
వారి యొక్క విద్యా అర్హతలను బట్టి వారికి వివిధ డిపార్ట్మెంట్లో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. వారి సూపర్న్యూమరీ పోస్టులను కూడా రెగ్యులర్ చేసి మొన్ననే రెగ్యులర్ చేయడం జరిగింది. మేము ఆ జీవోలో ఉన్నాము. 3797 మంది మేము మిగిలిపోయినాము. మాకు కూడా మా యొక్క ఈ జీవోలో పొందుపరిచిన విధంగా విద్యార్హత ప్రకారంగా తొందరగా మాకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలి. లేదు అంటే మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఇప్పుడు ఈ వచ్చే వారంలో 5వ తారీఖు 7వ తారీఖు ఏదైతే క్యాబినెట్ అసెంబ్లీ ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా మేము హైదరాబాద్ వస్తాము. మేము అక్కడ అసెంబ్లీని ముట్టడి చేస్తాము. లేదా మేము ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము వెనుకాం చేయము. మేము ఈ యొక్క మీడియా ద్వారా మా యొక్క సమస్యను వివరిస్తూ ముగిస్తున్నాను.